శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గర్వించిన సింహం. రాసిన వారు కేవీజీ పట్నాయక్, విశాఖపట్నం. పూర్వకాలంలో ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావడం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము బలిసిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయడం ప్రారంభించింది. అది అలా ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకోవటమే గాని, మృగరాజా నీవు తప్పుదారి నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకట్లో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్టు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిన పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరిగెత్తాయి. చెట్లపై నుండే పక్షులు కూడా ఎగిరిపోయాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరక పైన పడుకునున్న చిన్నారి ఈగమ్మకు కూడా మెలకువ వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్ని కాళ్లతో చిన్నారి కన్నులు నులుంకుంటూ బద్ధకంతో ఏంటబ్బా ఈ సందడి అన్నది. ఈ మాట సింహం చెవులకి వినపడిన వెంటనే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆ పొగరుమోతి ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్లను శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుకులు వైపోయింది. మృగరాజు వెళ్లి చిన్నారి ఈగమ్మ పడుకునున్న గడ్డి మొక్క పక్క నుంచే పోయేసరికి అది ఆగు ఆగు, నీవెవరు ఇలా పిచ్చెత్తినట్టు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు? నిద్ర పాడు చేస్తే ఊరుకుంటున్నాననుకున్నావా? జవాబు చెప్పి మరీ కదులు అంటూ అటకాయించింది. ఈ మాటలకు శివమెత్తిపోయి నా అంతటి వాడిని ఎవరంటావా? ఎదురు ప్రశ్నలు వేస్తావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? మృగరాజు గారు శంఖారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలీదా? ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలుసుకుని మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోటలో కూర్చోవాలే గాని అర్ధరాత్రి వేళ అందరినీ నిద్ర లేపితే ఊరుకుంటాననుకుంటున్నావా? రాజే కాదు, బంటే కాదు, ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళుంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారి ఈగమ్మ. ఓసిబడవా, నలుసంత ఉన్నావో లేవో నాకు నీతులు చెప్పవస్తావా? రాజంటే ఏమనుకున్నావు? ఇష్టం వచ్చిన పని చేయవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఇష్టం వచ్చిన జంతువునల్లా తినేయొచ్చు. రాజుకి హద్దులేమిటి అని హుంకరించింది సింహం. చిన్నారి ఈగమ్మ ఎగతాళిగా నవ్వుతూ, నువ్వు రాజు అని నీతో ఎవరు చెప్పారు? నీకందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నీవంటే ఎవ్వరికీ భయం లేదు, నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి చూద్దాం అని సింహానికి సవాలు వేసింది. రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చింది. ఆ గాలికి గడ్డిపరక కదిలింది గాని దానిపైన పడుకున్న చిన్నారి ఈగమ్మ చలించనే లేదు. ఓయి సింహమా, రా యుద్ధానికి రా, నీ జూలు కాస్త ఎగరగొడతాను, తీరిపోతుంది. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడింది అని అరణ్యంలో జంతువులన్నిటికీ చాటిస్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వెధవ ఈగలు, ఇలాంటివి 1000 ఈగల్ని ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకు ఎగరబోయింది. తీరా సింహం గడ్డిపరక పైన పడుకునున్న చిన్నారి ఈగమును కొట్టబోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపు తొండంతో పొడిచి చెడామడా కుట్టనారంభించింది. బడాయి కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో ముర్రోమంది. తుమ్మింది, తమ్మింది, చిర్రుమంది, బుసుమంది, తోక ఆడించింది, గర్జించింది, గోండ్రు పెట్టింది, చివరకు విడిచి మొత్తుకుని బుర్ర నేలకు వేసి కొట్టుకుంది. చేసేది లేక ఆ సింహం ఈగమ్మ ఈగమ్మ, నువ్వే రాజువి, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలికి రా అంటూ గోలపెట్టింది. కొంతసేపటికి చిన్నారి ఈగమ్మ నవ్వుకుంటూ యువతలకొచ్చి, ఓయి సింహం, నీకు బుద్ధి చెప్పడానికి అన్నానే గాని నీ రాజు పదవి ఎవడికి కావాలి? పో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డపరక మీద పవళించింది. నాటి నుంచి గర్వం అడిగిన ఆ సింహం ఏ జంతువునైనా చంపుతుంది గాని ఈగ పేరు చెబితే మాత్రం హడలిపోతుంది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.